నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। తెలుగు మాధుర్యాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఘంటసాల। తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన కీర్తి శాశ్వతం। విగ్రహావిష్కరణలో తమిళనాడు గవర్నర్ రోసయ్య। నాదాన్ని నావగా చేసుకోండి, సంగీతాన్ని మోక్ష సాధనంగా భావించండి। యువలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం పిలుపు। ఎస్వీయు యోగివేమన వర్సిటీ అధికారులపై అవినీతి ఆరోపణలు। సిబిసిఐడి అదుపులో ఓఎస్డి వెంకట్రామరెడ్డి, ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్లు మధుసూదన్, ఉదయ్తుల్లా కోర్టులో హాజరు కానున్న నిందితులు డీఎస్పీ నాగరాజు వెల్లడి। ఆర్టీఓ కార్యాలయంలో దళారీల దందా, నిద్రావస్థలో ఆర్టీఓ, గతి తప్పుతున్న పరిపాలన, నిలువు దోపిడీకి గురవుతున్న దరఖాస్తుదారులపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। నాదాన్ని నావగా చేసుకుని సంగీతాన్ని మోక్ష సాధనంగా భావించి తరించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు। తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ సంయుక్త సహకారంతో నిర్వహించనున్న యువలయంను గురువారం ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ వెంకట్రామరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు। ఈ సందర్భంగా ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కర్ణాటక సంగీతం పట్ల యువజనుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు టీటీడీ యువలయం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు। జాతి పునఃనిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని చెప్పారు। వాగ్గేయకారులు మనకు అందించిన పద సంపదను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। వేదం, సంస్కృతి, వాంగ్మయం పునరుద్ధరణకు టీటీడీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు। ఆస్తులకు ఎలా వారసులమో అలానే వాంగ్మయకారుల జ్ఞాన సంపదకు వారసులుగా నిలవాలని సంగీత కళాశాల విద్యార్థులకు ఈవో పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంకమ్మ, ప్రిన్సిపల్ చల్లా ప్రభావతి, డిప్యూటీ ఈవో సూర్యకుమారి, కళాకారిణి కన్యాకుమారి, డాక్టర్ ప్రభాకర్, గోపాలకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు। తిరుపతి శ్రీ వెంకటేశ్వర, కడపలోని యోగివేమన వర్సిటీల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముగ్గురు అధికారులను సిబిసిఐడి అదుపులోకి తీసుకుంది। ఎస్వీయు మాజీ రిజిస్ట్రార్ వెంకట్రామరెడ్డి, ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్లు మధుసూదన్, ఉదయ్తుల్లాలు ఎస్వీయు యోగివేమన వర్సిటీ పరిపాలనా వ్యవహారంలో, అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి। ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సిబిసిఐడి డీఎస్పీ నాగరాజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకట్రామరెడ్డిని, మధుసూదన్, ఉదయ్తుల్లాలను స్థానిక ఎస్వీయు గెస్ట్ హౌస్ లో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తున్నామని డీఎస్పీ నాగరాజు మీడియాకు వివరించారు। యోగివేమనలో కొన్ని వర్కులు జరిగాయి ఎస్వి యూనివర్సిటీ ఆధ్వర్యంలో। అప్పటి పరిస్థితుల్లో జరిగిన మిస్ ఆపరేషన్ మీద ఎంక్వైరీ చేసినాం। అందులో నుంచి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఫస్ట్ ఫేజ్లో। ఇది వాటి మీద అప్పుడు జరిగిన ఫండ్స్లో కూడా మిస్ ఆపరేషన్ జరిగినట్లు, వర్క్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా లేదు, టెక్నికల్ సైడ్ అయితేనేమి, ఫైనాన్షియల్ సైడ్ అయితేనేమి, అట్లాగే అడ్మినిస్ట్రేషన్ సైడ్ జరిగిన అనేక అవతవకలు కూడా వెలుగులోకి వచ్చినాయి కాబట్టి వాటన్నిటి మీద కూడా అదంతా కూడా సీనియర్ ఆఫీసర్ చెప్తారు మాకు। మీకు దయచేసి ప్రెస్ నోట్ రెడీ అవుతుంది, తొందరలో రిలీజ్ చేస్తారు, అక్కడ హైదరాబాద్ రిలీజ్ చేస్తారు। దీనిపై వెంకట్రామరెడ్డిని వివరణ కోరగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కేవలం అనుమానంతోనే విచారణకు తీసుకెళ్తున్నారే తప్ప మరోటి కాదని అన్నారు। అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాను కనుక ఆ పాపం తనకు చుట్టుకుందని వాపోయారు। బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అనుమానం మీద అరెస్ట్ చేశాను అంతే। మిస్అప్రాపరేషన్ నేను చేయలేదు, ఏమి అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ చూపించాను డిఎస్పీ గారికి। అది ఆ కేసులో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఆ కేసు నెంబర్ మీద నన్ను తప్పదు కాబట్టి వాళ్ళతో పాటు టీంలో నేను అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేసినా కాబట్టి ఆ కర్మ నాకు కూడా చుట్టుకుంది। అంత ప్రజల కన్నీటిని తుడవటం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు। ప్రజాపాత కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం స్థానిక రాజీవ్ నగర్ పంచాయతీలోని రాఘవేంద్ర నగర్ లో పర్యటించారు।
స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మురుగు కాలువలు సరిగా లేవని, దోమల బెడత అధికమైందని ఆ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. అంతేకాక అధికారులకు విన్నవించినా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పర్యటన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమం కోరి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కుమార్తె షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్ర ప్రజల కడగళ్లు తీర్చడం కోసం వైఎస్ఆర్ స్ఫూర్తితో ఆమె చేపట్టనున్నట్లు తెలిపారు. 3000 కిలోమీటర్లు సాగే ఈ పాదయాత్ర దేశంలో ఏ మహిళ చేపట్టలేదని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర ద్వారా ఆమె చరిత్ర సృష్టించనున్నారని చెప్పారు. షర్మిల చేపట్టనున్న పాదయాత్ర అధికార, ప్రతిపక్ష నేతల గుండెల్లో దడ పుట్టిస్తోందని ఎద్దేవా చేశారు. ఎవరు ఏమనుకున్నా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం తథ్యమని భూమన జోసెఫ్ చెప్పారు. ఈ ప్రజాపాత కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బాలాజీ, శ్రీనివాసులు, శ్రీను, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు జైహింద్ మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి సైన్స్ ప్రశ్నపత్రం గురువారం లీక్ అయింది. ఈ విషయం ఆలస్యంగా అధికారుల దృష్టికి రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, డిప్యూటీ డీఈఓ చిట్టిబాబు హుటాహుటిన జైహింద్ స్కూల్ చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పట్టణంలోని జైహింద్ మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి సైన్స్ ప్రశ్న పత్రాన్ని విద్యార్థులు చించుతుండగా ఉపాధ్యాయులు గుర్తించి డీఈఓ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు డీఈఓ తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు జరుగుతోందని, కారకులను తెలుసుకుని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటానని డీఈఓ ప్రతాప్ రెడ్డి తెలిపారు. తిరుపతి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ డీకేటీ పట్టాకు కూడా గృహ నిర్మాణ రుణాన్ని ఇవ్వనున్నట్లు ఆ సొసైటీ అధ్యక్షుడు సాకం ప్రభాకర్ తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 1926లో ఆవిర్భవించిందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నగర ప్రజలకు రుణాలను మంజూరు చేస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. శ్రీ పరమాత్ముని రాధాపతిచే ప్రారంభించబడిన ఈ సొసైటీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చిందన్నారు. ప్రస్తుతం 1,50,00,000 రూపాయలను 100 మందికి రుణాలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల వారికి రుణాలు ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ఇటీవలే సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. తిరుపతి అర్బన్ మండలం పరిధిలోని లబ్ధిదారులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. డీకేటీ పట్టాకు కూడా గృహ నిర్మాణ రుణాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉన్న ఇంటి మీద పై అంతస్తు నిర్మాణం, ఇంటి మరమ్మతులకు కూడా రుణాలను ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సొసైటీ సభ్యులు గోపాల్, సుబ్రహ్మణ్యం, చంద్రారెడ్డి, రామగోపి, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగాలను కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు తెలిపారు. గురువారం చిత్తూరు మున్సిపాలిటీలో రాజీవ్ యువకిరణాలు కార్యక్రమంలో భాగంగా 1172 మంది నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధిలో శిక్షణా కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అపోలో, యంగ్ ఇండియాతో పాటు 12 కంపెనీలు పాల్గొన్నాయి. 10వ తరగతి నుండి ఎంబీఏ, ఎంసీఏ వరకు విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఫిట్నెస్ ను మెరుగుపరిచి విధుల్లో చురుకుతనాన్ని ప్రదర్శించేందుకు పోలీసు సిబ్బందికి శరీర దారుఢ్య పోటీలను నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీలను గురువారం తిరుపతిలో కూడా నిర్వహించారు. స్థానిక సైన్స్ సెంటర్ నుండి సుమారు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వరకు పరుగు పందాలను నిర్వహించారు. ఏఆర్ డీఎస్పీ మునిరాజా, ఆర్ఐ మురళీధర్ పర్యవేక్షణలో ఈ పోటీలను నిర్వహించారు. సుమారు 100 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ స్థాయి సిబ్బంది పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించిన ఫిట్నెస్ తో పాటు బరువు, ఎత్తులను పోలీస్ ఇంటర్నెట్ లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు. ప్రతి నెల మొదటి ఆదివారం ఫిట్నెస్ టెస్ట్ ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హమీద్ నగర్ లో పారిశుధ్యం లోపభూయిష్టంగా తయారైందని, అధికారులకు విన్నవించిన ప్రయోజనం లేకుండా పోతోందని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక ఎల్ఐసి కార్యాలయం సమీపంలోని హమీద్ నగర్ లో పారిశుధ్యం లోపభూయిష్టంగా తయారైంది. చెత్తా చెదారం, కుళ్లిన చెత్తతో పేరుకుపోయిన మురికి కాలువలు దుర్వాసన వెదజల్లుతూ స్థానిక ప్రజలను రోగాల బారిన పడేటట్లు చేస్తున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి విన్నవించినా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది. ఇక్కడ వెదజల్లే దుర్గంధంతో చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడుతున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమ ప్రాంత పరిసరాలను శుభ్రంగా ఉంచి వర్షాల వల్ల ప్రబలే జబ్బుల బారి నుంచి కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. చిన్న చిన్న పిల్లకాయలు ఉండేది, ఎంతమందికి చెప్పినా అర్థం చేసుకుని కాలం ఎత్తే వాళ్ళు వస్తే మాకు కాదు ఇంకోటి చెప్పానంటే చెత్త ఎత్తే వాళ్ళు వస్తారు, ఒక్క సగం ఎత్తారు, సగం వదిలేసి వెళ్తారు. ఏమంటే మేము ఏడెత్తేద్దాం, మా కట్లు ఉన్నాయని అడ్డం చెప్తారు, నీట్గా ఎత్తడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అట్లా చిల్లర ఇస్తామన్నా మాకు సంబంధం లేదు, మేము ఏడెత్తేది, మేము ఇంత ఎత్తేది, మీ ఇష్టం ఉంటే ఎత్తించుకోండి, అది అదిరా వద్దట అని. ఇప్పుడు 4 రోజులు అవుతుంది వచ్చి, ఇంక ఇళ్ళల్లో పెట్టుకొని మురవ పెట్టుకోవాలి చెత్త ఇదంతా తెచ్చుకొని ఈ మాది వేసేస్తా అంటే దీనివల్ల పురుగులు, దోమలు, ఈగలు, దీనివల్ల పిల్లకాయలు చాలా ఇబ్బంది పడ్డారు. పొద్దుపోతే ఆవులు ఎక్కడుండే ఆవులు, కుక్కలు అన్నీ ఇక్కడే. పిల్లకాయలు కనీసం నడవాలన్నా భయమే. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హమాలీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు హరికృష్ణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక యశోదనగర్లోని సిపిఎం కార్యాలయంలో హమాలీ కార్మికుల సమావేశం జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనియన్ జిల్లా అధ్యక్షులు హరికృష్ణ హమాలీ కార్మికులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. తద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవచ్చునని సూచించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హమాలీ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పుణ్య ప్రదేశమైన తిరుపతిలో 2000 మంది హమాలీ కార్మికులు ఉన్నారని, వీరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వీరి కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు రేషన్ కార్డులు, పింఛన్లు, ఈఎస్ఐ, పిఎఫ్ గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ నగర గౌరవాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి మణి, శ్రీనివాసులు, చినకుట్టి, మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో పెచ్చుమీరుతున్న భ్రూణ హత్యలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు కూరపాటి సురేష్ పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రకారుడు లియోనార్డో విదురు రూపొందించిన భ్రూణ హత్యలు, వాటిని నిర్మూలిద్దాం, ఆడజన్మకు అండగా నిలుద్దాం అనే వాల్ పోస్టర్లను కాంగ్రెస్ నాయకులు ఆముదాల తులసిరాం, కూరపాటి సురేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భ్రూణ హత్యలు సమాజంలో రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయని, వీటిని నిర్మూలించి ఆడజన్మకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. స్త్రీ గొప్పతనం తెలియని ఎందరో అమాయక తల్లిదండ్రులు గర్భంలోనే ఆడ శిశువును చిదిమేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో స్త్రీని దేవతగా కొలుస్తారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. యవ్వన సౌందర్యం కోసం ఆడపిల్లలు వద్దని, తెలిసి తెలియని వయసులో ప్రలోభాలకు, ఆకర్షణలకు లొంగి మాయగాళ్ల చేతిలో మోసపోయిన అభాగ్యులు, ఇలా ఎందరో మహిళలు తెలిసి తెలియక చేసిన తప్పులకు పసికందులు మురికి కాలువల్లో, ముళ్ల చెట్ల మధ్యన కుక్కల నోట్లో మాంసమైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి భ్రూణ హత్యల నిర్మూలనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తెలుగు పాటల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు అని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోసయ్య కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ, తిరుపతి ఫిలిం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుస్వరాల గాన గంధర్వుడు ఘంటసాల కాంస్య విగ్రహాన్ని గురువారం తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోసయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహతి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో కొణిజేటి రోసయ్య మాట్లాడుతూ మహనీయుల గొప్పతనాన్ని భవిష్యత్ తరాల వారికి తెలియచేసేందుకు, మన సంస్కారాన్ని వ్యక్తపరిచే ఆస్కారం కలిగేందుకు విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఘంటసాల గాత్రం ఎంతో మధురమైందని, ఆయన తర్వాత ఎంతో మంది ఆయన గాత్రాన్ని అనుకరించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజాదరణ పొందలేకపోయారని చెప్పారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన కీర్తి శాశ్వతంగా ఉంటుందని కొనియాడారు. ఘంటసాల ఆరాధనోత్సవాల పేరుతో తిరుపతి ప్రజలను 10 రోజుల పాటు సంగీత డోలికల్లో నిర్వాహకులు విహరింపచేశారని తెలిపారు. తాను కూడా ఘంటసాల అభిమానినని, తీరిక వేళల్లో ఆయన పాటలను వింటూ సేద తీరుతానని పేర్కొన్నారు. అత్యంత మధురమైనటువంటి గాత్రం ఘంటసాల గారి సొంతం. మనం పాతకాలంలో మాట వింటూ ఉంటాం, సంగీతం
చాలా శక్తివంతమైనటువంటి మాట, అత్యంత మధురమైనటువంటి సంగీతం, కఠినమైనటువంటి శరణాలను కూడా కలిగిస్తుంది అనే మాట విన్నాం. పశువులు, పక్షులు, చెట్లు ఇత్యాది పదార్థాలు కూడా, జడ పదార్థాలు కూడా సంగీతంతో ప్రభావితం అవుతాయనే మాట విన్నాం. అది వాస్తవమా కాదంటే కాదు, కానీ దానిలో అంత మాధుర్యం ఉండే మాట మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి. అనంతరం చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ 10 రోజుల పాటు తిరుపతి ప్రజలను సంగీత ప్రపంచంలో విహరింపచేసినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నట్లు తెలిపారు. కళల పట్ల మక్కువను పెంపొందించుకోవాలని కోరారు. రోసయ్య రాకతో ఆరాధనోత్సవాలు పరిపూర్ణత సంతరించుకుందని పేర్కొన్నారు. ఆఖరి కేకల్లో చిన్ననాటి ఘంటసాల గారి ఆఖరి కేకల్లో నుంచి సంగీత పోటీలో మరి అన్నం పెట్టిన తల్లి, ఏదో ఒక తల్లి అన్నంతో పాటు సంగీతాన్ని కూడా అందించుకో గాన గంధర్వులు అయ్యారు ఘంటసాల గారు. ఆ ఘంటసాల గారి సంగీత బ్రహ్మోత్సవాలు రోసయ్య గారి రాకతో సంపూర్ణత్వాన్ని సాధించుకున్నాయి. ఆ ఘనత, ఆ చరిత్ర, ఆ అద్భుతం తిరుపతి ఫిల్మ్ సొసైటీ వారికి చెందింది. అంతకుముందు గాయని గాయకులు ఆలపించిన ఘంటసాల పాటలు, పద్యాలు, ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఆ తర్వాత గవర్నర్ రోసయ్యను, ఎంపీ శివప్రసాద్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించి శాలువాను కప్పి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామచంద్రారెడ్డి, గురువిరెడ్డి, విజయకాంత్, శేషగిరిరావు, వేణుగోపాల్ రెడ్డి, రాజశేఖర్, ఘంటసాల రత్నకుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాహిత కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కాంగ్రెస్ నాయకులు ఊకా విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నెహ్రూ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాన్ని ఊకా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అంతకుముందు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు మీ సేవా కేంద్రం నిర్వాహకులు గోపి ప్రసాద్, రూప్ చంద్, శ్రీధర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో విజయ్ కుమార్ పాల్గొన్నారు. పూజల అనంతరం ఆయన మీ సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ సిటీ ఛానల్తో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మీ సేవను అందుబాటులోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఒకప్పుడు ఆదాయం, కులం సర్టిఫికెట్ల కోసం ప్రజలు చాలా వ్యయ ప్రయాసాలు పడాల్సి వచ్చేదని, అయితే మీ సేవ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సర్టిఫికెట్లు సులభంగా పొందవచ్చునని చెప్పారు. అంతేగాక మీ సేవ ద్వారా ప్రభుత్వం మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చి సమాజంలోని ప్రజలకు విద్యుత్ ఛార్జీల వంటి చెల్లింపులు త్వరితగతిన చెల్లించే అవకాశం కల్పిస్తోందని ఆయన వివరించారు. నెహ్రూ నగర్ వాసులకు మీ సేవను అందుబాటులోకి తేవడం హర్షించదగ్గ పరిణామమన్నారు. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పుల్లో కాలుష్యం ఒకటని, దీని నుండి ఇటు ప్రకృతిని అటు వన్యప్రాణులను పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత అని పౌర సంఘాల వేదిక కన్వీనర్ పిజి నాయుడు, చిత్తూరు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఏ సిద్ధారెడ్డి పేర్కొన్నారు. జీవ వైవిధ్యం, వ్యవసాయం, ఆహార భద్రత, అడవులు, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలపై 2 రోజుల పాటు జరిగే జీవ వైవిధ్య సదస్సు గురువారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ప్రారంభమైంది. స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సంఘాల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ మున్లక్ష్మి, ఎస్వి యూనివర్సిటీ సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, సంఘమిత్ర సొసైటీ అధ్యక్షులు ఎస్ విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జీవ వైవిధ్యం, వ్యవసాయం, ఆహార భద్రత, అడవులు, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలపై ప్రకృతి ప్రియులకు అవగాహన కల్పించారు. సదస్సు అనంతరం సేవా సంస్థల నాయకులు బిజి నాయుడు, సిద్ధారెడ్డి మీడియాతో మాట్లాడుతూ దైనందిన జీవితంలో మానవుడు అవలంబించే విధి విధానాల వల్ల ప్రకృతి రోజు రోజుకు కాలుష్యమయమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం నుంచి పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని గ్రహించిన ప్రభుత్వాలు ఇప్పటికే జాగ్రత్త చర్యలు చేపట్టాయని, అందులో భాగంగానే హైదరాబాద్లో జీవ వైవిధ్య సదస్సులను నిర్వహించి పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణులను కాపాడుకోవడం ఎలా అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో దీనిపై సమాజంలో ఓ ఉద్యమాన్ని తీసుకొచ్చి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా గొప్ప కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు వివరించారు. సమాజానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తిరిగి ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో నిర్వాహకులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సంఘాల వేదిక నాయకులు పాల్గొన్నారు. ఘంటసాల భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు నేటికి ప్రజాదరణ పొందడం గొప్ప అనుభూతి కలిగిస్తోందని ఘంటసాల తనయుడు రత్నకుమార్ తెలిపారు. గురువారం తిరుపతి వివి మహల్ కూడల్లో ఏర్పాటు చేసిన ఘంటసాల విగ్రహ ఆవిష్కరణకు విశిష్ట అతిథిగా ఘంటసాల రత్నకుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన తండ్రి 38 సంవత్సరాలుగా భౌతికంగా లేకపోయినా ఆయన పాడిన పాటలు మన మధ్య సజీవంగా ఉన్నాయన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మొక్క ఓని ప్రేమతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించడం ఆనందదాయకమన్నారు. ఘంటసాలపై చూపుతున్న ఆదరాభిమానాలను తాను ఎన్నటికీ మర్చిపోలేనని, సంగీత ప్రియులకు తానెప్పుడు రుణపడి ఉంటానని చెప్పారు. తన తండ్రి టీటీడీలో మొట్టమొదటి ఆస్థాన గాయకుడిగా పనిచేశాడని,
శ్రీవారి పాదాల చెంత ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. అభిమానులు, స్వచ్ఛంద సంస్థలు విగ్రహం ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వం వారికి అనుమతిని కల్పిస్తే బాగుంటుందన్నారు. పాత పాటల పట్ల యువత మక్కువ కనబరుస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత మహతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రత్నకుమార్ మాట్లాడుతూ శ్రీవారి చింత అనేక భక్తి పాటలను తన తండ్రి ఆలపించారని, అయితే తిరుమలలో ఆ పాటలు వినపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయన పాటలను వినిపించేలా చేస్తే బాగుంటుందని టీటీడీకి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2-3 ఏళ్లుగా నాన్నగారు భగవద్గీత వినపట్లేదు, కొండ మీద భక్తి పాటలు వినపట్లేదు. దయచేసి దాన్ని మళ్ళీ పునరుద్ధరించవలసిందిగా నాన్నగారి భక్తి పాటలు నేను డిమాండ్గా అడగట్లేదు, ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నాను. నాన్నగారు తొలి ఆస్థాన గాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అది మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తూ దీన్ని సాధించే పని కూడా సభాసభ్యులైన మీకే. టీటీడీ చైర్మన్ ఈవో వైఖరితో తిరుమల పవిత్రత దెబ్బతింటోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు, అధికారుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన చైర్మన్ అంతా తానై వ్యవహరించడం పలువురిని ఇబ్బంది పెట్టే అంశమని, పాలక మండలి అధ్యక్షుడు తన వైఖరి మార్చుకుని టీటీడీ పవిత్రతకు పాటుపడాలని సూచించారు. అలాగే ఈవో పెంచిన సేవా టిక్కెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని భవిష్యత్తులో ఈ ఆధిపత్య పోరు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. తెలుగు భాషను ఐచ్ఛికంగా ఏర్పాటు చేయడానికి వ్యవస్థ అవసరమని, తద్వారా మాతృభాష పరిరక్షణ సాధ్యమని తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు సామల రమేష్ అభిప్రాయపడ్డారు. తెలుగు భాష మీడియా పాత్ర అనే అంశంపై గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సమాఖ్య అధ్యక్షులు సామల రమేష్ మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు మాతృభాషను, జాతిని విచ్ఛిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనది పేరుకే తెలుగు రాష్ట్రమని, తెలుగు పట్ల పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజాస్వామిక లక్షణాన్ని కోల్పోయిన ఈ ప్రభుత్వాలు విద్యారంగంతో సహా అన్ని రంగాల్లో తెలుగును అణగదొక్కుతూ తెలుగు భాషపై వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. భాషాభివృద్ధి రాష్ట్రాలు ఆయా ప్రభుత్వాలలో మాతృభాషపై చొరవ చూపాలని సూచించారు. భాషను, సమాజాన్ని, సంస్కృతిని, వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన మాతృభాషను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని చెప్పారు. తెలుగు భాషోద్యమ సమితి కృష్ణా జిల్లాలో 2009లో జరిగిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాల సందర్భంగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు. 2012లో జరిగిన మాతృభాషా దినోత్సవాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారని, తెలుగు భాషోద్యమ సమాఖ్య నాయకులు భాషకు సంబంధించిన 9 డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తెచ్చారని, స్పందించిన బాబు టీడీపీ అధికారంలోకి వస్తే తప్పక సమస్యలను పరిష్కరిస్తామని, తెలుగు భాష పరిరక్షణ కోసం వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి, మండలి బుద్ధప్రసాద్కు, సమాచార శాఖ కార్యదర్శి రమణాచారిని కలిసి ఈ అంశాన్ని వివరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాతృభాష పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, లేని పక్షంలో ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య నాయకులు పాల్గొన్నారు. తిరుపతి ప్రాంతీయ రవాణా శాఖాధి కార్యాలయంలో దళారుల దందా కొనసాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా దళారులు రాజ్యమేలుతూ వాహన యజమానులు జేబులు కొల్లగొడుతున్నారు. అన్నీ ఉన్నా దళారుల చొరవ లేనిదే ఏ పని జరగదంటే అక్కడ నెలకొన్న దళారీల దందా స్టైల్ ఏపటిదో అర్థమవుతోంది. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం ప్రాముఖ్యత దృష్ట్యా పెరుగుతున్న వాహనాల సంఖ్య, అలాగే ట్రాఫిక్ సంస్కరణల్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు తప్పనిసరి అయ్యాయి. దీంతో ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషను, ఎఫ్సి, ఫిట్నెస్ తదితర పనుల కోసం దరఖాస్తుదారులు ఆర్టీఓ కార్యాలయంలో క్యూ కడుతున్నారు. గతంలో తుమ్మలగుంటలో అరాకొర వస్తువులతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బసిరెడ్డి పుణ్యమా అని మంగళం రోడ్లో సువిశాలమైన ప్రాంతంలో అన్ని వసతి సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించి అక్కడికి తరలించారు. అయితే ఎలుక తోక ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్న చందంగా తయారైంది అక్కడి పరిస్థితి. పట్టించుకునే వారే లేకపోవడంతో దళారీల దందా కొనసాగుతూనే ఉంది. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ
సిబ్బందితో మెరుగైన సేవలు అందించాల్సిన ఆర్టీఓ నిద్రావస్థలో ఉండడంతో కార్యాలయంలో పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. ఆర్టీఓ నిత్యం అందుబాటులో ఉండకపోవడంతో పాలనా భారం మొత్తం పరిపాలనా అధికారిపైనే పడుతోంది. దీంతో ఆ పరిపాలనా అధికారికి పనిభారం మోపెడవడంతో సామర్థ్యానికి మించి చాకరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా సిబ్బంది నిర్లక్ష్యం, చీదరింపులు దరఖాస్తుదారుల పాలిట శాపంగా తయారవుతోంది. ప్రజాధనంతో జీతాలు పుచ్చుకుంటున్నామన్న సత్యాన్ని కూడా విస్మరించిన సిబ్బంది దరఖాస్తుదారుల పట్ల దయనీయంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఆర్టీఓ ప్రసాద్ కూడా అదే ధోరణిలో ఉన్నారని ఆరోపణలు లేకపోలేదు. ప్రాంతీయ రవాణా శాఖాధికారిగా కార్యాలయానికే బాస్గా వ్యవహరిస్తున్న ఆయన ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో దరఖాస్తుదారులకు అంతు చిక్కని సమస్య. బ్రోకర్లు మాత్రం 2000 ఇస్తే మాత్రం సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేస్తుందని చెప్తున్నారు. అధికారులు అడిగితే మాత్రం 2 రోజులు 3 రోజులు ఎన్ని రోజులు పడుతుందో వస్తుంది అని చెప్తున్నారు. అధికారులు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే మాత్రం ఒక్కరు కూడా ఆర్టీఓ ఆఫీస్ తాళాలు వేస్తున్నారు. అది ఆర్టీఓ ఆఫీస్ అంటే రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, గంట తర్వాత వస్తాడు, 2 గంటల తర్వాత వస్తాడు చెప్తున్నాడు. డబ్బుని బడా బాబులు అయితే ఎట్లయినా తీసుకోగలరు, డబ్బు ఇచ్చేసి 2000 అనేది లెక్క ఉంది కాబట్టి. లంచం లేదే పేపర్ కూడా ఏం కదలట్లేదు. అధికారులు అక్కడ లంచం ద్రాహం మీద ఆధారపడి పనిచేస్తుంది ప్రభుత్వంలోని ప్రతి ఒక్క వ్యక్తి. విషయం మీద ఆర్టీఓ కంప్లీట్ చేయడానికి వెళ్తే ఆర్టీఓ గారు అక్కడ లేరు. అదేమంటే ఇక్కడ ఎప్పుడు వస్తారండి, వస్తారో లేరో కూడా తెలియదు. ఎప్పుడు చూసిన ఆఫీస్ తాళాలు వేస్తుంటాయి. వస్తారో లేరో అసలు తిరుపతికి ఆర్టీఓ ఉన్నారా లేదా నిద్రపోతున్నారా అనేది కూడా ఇంకా అర్థం కావడం విషయం ఇది. దళారీల మోసాలు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పట్ల ఫిర్యాదు చేయాలన్నా ఆర్టీఓ అందుబాటులో ఉండరు. ఉన్నా కలిసే అవకాశం ఉండదు. కార్యాలయంలో ఉండి క్రింది స్థాయి సిబ్బందిని పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన ఆర్టీఓ తన విధి ధర్మానికి నీళ్లు వదిలేయడంతో పరిపాలన గాడి తప్పుతోందని పలువురు విమర్శిస్తున్నారు. దళారీలతో కుమ్మక్కై అమాయక ప్రజల్ని దోచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నా పేరు రాజా, నేను న్యూఇంద్రా నగర్ నుంచి వచ్చాను. వెహికల్ కొని మన రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి అప్లికేషన్ పెట్టాను. ఆర్టీఓ వచ్చి చెక్ చేసి అంతా చూసి కరెక్ట్గా ఉందని చెప్పిన తర్వాత ఆఫీసులలో పోయి తిరిగి నాకు రిజిస్ట్రేషన్ అయిందని అడిగితే వాళ్ళు ఆ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ లేదని అట్లా ఇట్లా అని చెప్పి సాకులు చెప్పి నన్ను 4-5 రోజులు తిప్పించుకొని తర్వాత వాళ్ళే ఒక ఏజెంట్ని నాకు పరిచయం చేపించి ఆ ఏజెంట్ ద్వారా వాళ్ళు అమౌంట్ తీసుకొని, అంటే మామూలుగా నాకు 600 ఖర్చు అయ్యేది, ఏజెంట్కి నేను 3000 ఇచ్చే విధంగా చేశారు. ఆ 3000 నేను ఇచ్చిన తర్వాత నాకు 1 గంటలో పని అయిపోయింది. దానికి ముందు నేను 5 రోజులు వీళ్ళ చుట్టూ తిరిగాను, కానీ నాకు పని జరగలేదు. ఇలాంటి అన్యాయం చాలా జరిగిపోతుంది. ఏజెంట్లని వాళ్ళు అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ సంపాదించుకుంటున్నారు. ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు. రోజుకి ఎంతమంది వచ్చి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదు. ఇలాంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ అన్యాయం జరగకుండా మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలని. ఇదిలా ఉండగా మరోవైపు అధికారుల అలసత్వం దళారీల పాలిట వరంలా తయారైందని చెప్పాలి. దరఖాస్తుదారులకు అవగాహన లేకపోవడం, దానికి తోడు కార్యాలయ సిబ్బంది సహకరించక పరోక్షంగా దళారీలను ఆశ్రయించమని పురమాయిస్తుండడంతో గత్యంతరం లేక దరఖాస్తుదారులు దళారీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని ఆసరాగా తీసుకున్న దళారీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వాహన యజమానులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటును ఫిక్స్ చేసి దర్జాగా దోచుకుంటున్నారంటే అక్కడ దళారుల దందా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఓ చొరవతోనే దళారీలు హవా కొనసాగుతోందని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఆర్టీఓ సహకారం లేకపోతే, దళారీల నుండి అమాయకులకు ముడుపులు అందకపోతే ఎందుకు వారు నిలువరించడం లేదని ప్రశ్నిస్తున్నారు. దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్న ఆర్టీఓను సస్పెండ్ చేసి కఠిన చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఆర్టీఓ కార్యాలయం ఒక దళారీ కేంద్రంగా తయారైంది. అది కొద్ది రోజుల టైంలోనే ఇక్కడ తిరుపతి చుట్టుపక్కల నుంచి, తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి స్థానికులు రకరకాలలో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ బస్సులు, వెహికల్స్ అన్ని రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడికి వస్తే గవర్నమెంట్ దగ్గర జీతాలు తీసుకుంటూ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ కోసం పనిచేయాల్సిన వ్యవస్థ ఈరోజు దళారీలతో కుమ్మక్కయ్యి బయట ఏజెంట్ల ద్వారా ఈరోజు డబ్బులు దండుకునే కార్యక్రమం అనేక విధంగా జరుగుతుంది. ఈరోజు ఆర్టీఓ ప్రసాద్ గారు కానీ ఇంకా దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రజలకు సేవ చేయాల్సిన మీరు
దళారీలకు కొమ్ము కాస్తూ వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనిపైన ఈరోజున్న గవర్నమెంట్ యంత్రాంగం వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఆర్టీఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఏజెంట్లను కూడా దూరంగా పెట్టి ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేయాలి. వచ్చే వాహనదారులకి మంచిగా పనిచేసి అతి తొందరలో వాళ్ళకి లైసెన్సులు కానీ ఎల్ఎల్ఆర్లు కానీ రిజిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ ఫీజు ఏదుందో అది కట్టించుకొని వాళ్ళకి అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీఓ కార్యాలయంలో కొనసాగుతున్న దళారీ వ్యవస్థను ప్రక్షాళన చేసి అధికారులను సిబ్బందిని సక్రమమైన మార్గంలో పెడతారని ఆశిద్దాం. శ్రీవారి ఆలయాన్ని వివాదాలకు నిలయంగా మార్చకండని పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పాలక మండలికి ఉన్నతాధికారులకు ఓ ప్రకటనలో హితవు పలికారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాన్ని వివాదాలకు నిలయంగా మార్చడం బాధాకరమని అన్నారు. పాలక మండలి ఉన్నతాధికారుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఇకనైనా భిన్నాభిప్రాయాలను విడనాడి పాలనను ఐకమత్యంతో సజావుగా సాగించాలని సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 45,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 13 గంటలు, 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న దివ్యారామం దర్శనం భక్తులకు 2 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీ లేకపోవడంతో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. ఇక ఖాళీ గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 23, 100 రూపాయల గదులు 14, 500 రూపాయల గదులు 6 ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 216, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 279 ఉన్నాయి. అందుబాటులో ఉన్న టికెట్లను శుక్రవారం విజయ బ్యాంక్ లో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,934 రూపాయలు, 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,375 రూపాయలుగా ఉంటుంది. 1 కిలో వెండి ధర 62,325 రూపాయలు కాగా 1 గ్రామ్ రిటైల్ ధర 66 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు మాధుర్యాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఘంటసాల. తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన కీర్తి శాశ్వతం. విగ్రహావిష్కరణలో తమిళనాడు గవర్నర్ రోసయ్య. నాదాన్ని నావగా చేసుకోండి, సంగీతాన్ని మోక్ష సాధనంగా భావించండి. యువలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం పిలుపు. ఎస్వీయు యోగివేమన వర్సిటీ అధికారులపై అవినీతి ఆరోపణలు. సిబిసిఐడి అదుపులో ఓఎస్డీ వెంకట్రామరెడ్డి, ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లు మధుసూదన్, ఉదయ్తుల్లా. కోర్టులో హాజరు కానున్న నిందితులు. డీఎస్పీ నాగరాజు వెల్లడి. ఆర్టీఓ కార్యాలయంలో దళారీల దందా. నిద్రావస్థలో ఆర్టీఓ, గతి తప్పుతున్న పరిపాలన. నిలువు దోపిడీకి గురవుతున్న దరఖాస్తుదారులపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.